లెటర్ ఉంది. ఆహా మా అమ్మగారు అయితే అంత డీసెంట్గా ఉన్నారు పోనీలే కానీ ఆ పని మరి మన ఇంట్లో పని స్టార్ట్ చేస్తావా లేదా? చేస్తానండి. చేస్తావా? మీరు చెప్పండి అదే ఉదయం రావాలి. ఉదయం తెల్లారే 8 గంటలకు వచ్చేయాలి. 8 గంటలకు వచ్చేసి పనులు చేసేసేయాలి. అన్ని పనులు నీకు తెలుసు కదా, గిన్నె తోవడం, తోడ్చడం, కల్లాపులు వేయడం, అవన్నీ చిన్న చిన్న పనులు ఉంటాయి. మధ్యాహ్నం కూడా ఉంటే చిన్న చిన్న పనులు. మీరు చెప్పడం అయిపోయింది కదా, అయితే ఉదయం 8ంటికి వస్తాను. 8ంటికి వచ్చేసి అన్ని చేసి పెట్టేస్తాను. నాకు మట్టుగా ఏంటి ఉండాలంటే ఉప్మా పెసరట్టు ఒకటి, మటన్ కర్రీ ఒకటి. దేనికి మటన్ కర్రీ? మధ్యాహ్నం భోజనానికి? మధ్యాహ్నం భోజనానికి టిఫిన్ సంగతి ముందు టిఫిన్ ఉప్మా పెసరట్టు, మధ్యాహ్నం మటన్, పూరి, దోశ, రైస్ చూడు రైస్ ఉంటది బాస్మా రైసా? ఆ రైస్ కొంచెం అప్పుడు అన్నం పెడతా. పని చేయడానికి వస్తున్నావా, ఇంకేమైనా తినడానికి వస్తున్నావా? 8,000 జీతం అంటున్నావు కానీ ఇవన్నీ తిన్నాకంటే మరి తినకంటే ఎలాగమ్మగారు నేనే అంత తిన్ను. నువ్వే అంత తినవంటే నువ్వు కూర్చుని దానికి కూర అడిగినట్టు నువ్వు కూర్చుని అంటావు. నువ్వు ఎందుకు తినాలా మెట్టి మెట్టికి అయితే మానేస్తున్నావు. అమ్మ 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 వద్దులే అమ్మ రామ్మ. మళ్ళీ ఇప్పుడు పని మనిషికి ఇంకో పని మనిషికి నేను ఎక్కడ ఎత్తుకుపోతానమ్మా? అయితే వద్దులే అమ్మ. అయితే బుకింగ్ చేసి నీకు భోజనం తెప్పిస్తాను. అందుకే మా కష్టం అన్ని తెలుసుకో. గడప గడపకి ఇంటింటికి వెళ్ళి తోమ రెక్కలు ముక్కలు అయిపోతుంది. మీరు దర్జా చెప్తారు. అలాగే అలాగే అమ్మ. పోనీలే అమ్మ.